SLNS హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడును. నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి, ఆనందించండి. సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్, యాదగిరిపల్లి, వంగపల్లి రోడ్, యాదగిరిగుట్ట. మదర్ డైరీకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తిదారులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరి ఆలేరు నియోజకవర్గ నేత, మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు దీని మీద ఒక సీరియస్గా ఒక మూమెంట్ తీసుకొచ్చే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇప్పుడు పాల ఉత్పత్తిదారుల సమస్య మరి పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా వారికి బిల్లులు రావడం లేదనే ఉద్దేశంతో మీరు త్వరలో ధర్నాకు ఉద్యమానికి బయలుదేరుతున్నట్టుగా ఒక సమాచారం అందుతుంది. ఏంటి అసలు ఇది పరిణామం ఎందుకు తలెత్తుంది? 100%. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సర సమయం ఇచ్చాం. ఇప్పుడు గత పాలకవర్గం, ఈ పాలకవర్గం ఏదైతుందో ఎన్నికలు సంవత్సరం క్రితం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి జిల్లా మంత్రివర్యులు కావచ్చు, ఇప్పుడు అయిన చైర్మన్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు పూర్తి బాధ్యత క్యాంపులు 3 రోజులుండి మా వాళ్ళని గెలిపించినట్టయితే, మా పార్టీ వాళ్ళను చైర్మన్గా చేసినట్టయితే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి 30 కోట్ల గ్రాంట్ తీసుకొస్తాం, 4 రూపాయలు బోనస్ ఇప్పిస్తాం అని చెప్పి గెలిపించుకున్నారు. వారికి సరే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశం మీద మేము వారికి అవకాశం ఇచ్చాం. వారు గెలిచారు. సంవత్సర కాలం అయింది. పెండింగ్ బిల్లులు 6 ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు పెండింగ్ బిల్లు గతంలో TRS చైర్మన్గా శ్రీకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెండింగ్ బిల్లు ఒకటే ఉండేది. ఈరోజు 6 బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో కాలం లేక, వర్షాలు లేక, కాలం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో పాల ఉత్పత్తి చేసైనా కొంత పాల పరిశ్రమను ఎన్నుకొని పాల ఉత్పత్తి చేసి మరి మదర్ డైరీకి అమ్మితే 6 బిల్లులు ఇవ్వాలి. ఇప్పటికి 6 బిల్లులు ఇవ్వకపోవడం అనేది మరి ఇది మోసం చేసినటువంటి ప్రభుత్వం. వీరికి సమయం ఇస్తున్నాం. ఈ 6 బిల్లులు 20 తారీఖు లోపల, ఈ నెల 20 తారీఖు లోపల ఇయ్యని ఎడల పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ను 1000 మంది పాల ఉత్పత్తిదారులతో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితికి మదర్ డైరీ నష్టాల్లోకి రావడానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. గతంలో TRS ప్రభుత్వం లేదు, అంత వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంటు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మా గవర్నమెంట్లో వచ్చినటువంటి శ్రీకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా లింగాల శ్రీకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉండే, కానీ దాన్ని పెండింగ్ లో పెట్టిరు. వారు చేసినటువంటి నష్టాన్ని మా మీద మోపుతున్నారు అనేది ఇప్పుడున్న చైర్మన్. దానికి చర్చలకు రమ్మనండి. ఎప్పుడు ఎంత జరిగింది, ఏది జరిగింది, అసలు కాంగ్రెస్ జమానాలో, తెలుగుదేశం జమానాలోనే అది పూర్తిగా నష్టాల్లోకి పోయింది. శ్రీకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కమిషన్లన్నీ కూడా అవినీతిని కూడా తగ్గించి టోటల్గా పాల ఉత్పత్తిదారులకు తెలుసు. ఆయన వచ్చిన తర్వాత పాల రేటు కూడా పెంచాడు. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకు అతిగతి లేదు. 5,000, 6,000తో పనిచేస్తున్నటువంటి మరి కనీస వేతన చట్టం కూడా లేదు. మరి ఆనాడున్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. శ్రీకర్ రెడ్డి చైర్మన్గా అయిన తర్వాత 250 మందికి 18 సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేస్తున్నటువంటి వారికి పర్మనెంట్ చేయడం జరిగింది. పర్మనెంట్ చేయడం 250 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. దాని వలన మరి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా పాల ఉత్పత్తి చేసేటువంటి రైతులకు కూడా రేటు బ్రహ్మాండంగా పెంచాడు ఆయన పీరియడ్లో. ఒకటే బిల్లు పెండింగ్ ఉండే. ఇప్పుడు ఎందుకు 6 బిల్లు పెండింగ్ అని? అంటే ఈ బిల్లులు పెండింగ్, ఈ చైర్మన్ యొక్క బలహీనత వలని ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్కు పాపం ఆయనకు అవగాహన లేదు పాల గురించి. పాల ఉత్పత్తిదారుల యొక్క సమస్యలు తెలియనటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే కూడా పాల ఉత్పత్తిదారుల గురించి ఏం తెలియదు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ చేసినోడు కానీ, రియల్ ఎస్టేట్లో 4 డబ్బులు కూడేసుకున్నాడు కానీ ఆయనకు ఈ పాల పరిశ్రమ మీద పెద్ద అవగాహన లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే, పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతులను ముంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగమే ఇవాళ అన్ని వర్గాలు సంతోషంగా, ఏ వర్గం సంతోషంగా లేదు. ఒక పాల పరిశ్రమనే కాదు, అంతటా పరిస్థితి అదే ఉంది. దీంట్లో కూడా అదే పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు పాల రైతులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మీరేం సూచిస్తున్నారు? మీరు అనుకుంటున్నారు వాళ్ళు వాగ్దానం చేసినట్టు
ఎన్నికల కోసం, గెలుపు కోసం, వాళ్ళ విజయం కోసం, వాళ్ళ చైర్మన్ దక్కించుకోవడానికి ఏదైతే వాగ్దానం చేశారో, అబద్ధ వాగ్దానాలు చేశారో అవి నిలుపుకోమని చెప్తున్నాం. 30 కోట్ల గ్రాంట్ తీసుకోమని చెప్తున్నారు. ఇప్పటివరకు అనా పైసా తీసుకురాలా. ఎందుకు తెస్తలేరు? దానికి కారణం ఏంటి? కారణాలు చెప్తారు. టెక్నికల్ ప్రాబ్లం, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ అని. అయ్యా, ప్రభుత్వం వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మదర్ డైరీకి పోసేటువంటి రైతులు కూడా తెలంగాణలో భాగమే. ఈ 2 నియోజకవర్గాల మీకు 50,000 చిలుకు మెజార్టీతో గెలిపించారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? ఈ ప్రభుత్వం మేము ఓటేయలేదా? ఈ ఆలేరు భువనగిరి నియోజకవర్గ ప్రజలు, ఈ రైతాంగం ఓటేయలేదా? మరి ఎందుకు ఇయ్యరు? దాంట్లో భాగమే కదా. ఎలాంటి ప్రాబ్లం లేదు. గ్రాంట్ ముఖ్యంగా ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా, 30 కోట్ల గ్రాంట్ ఇవ్వాలా, వీళ్ళు తీసుకురావాలా. ఖచ్చితంగా మీరు గ్రాంట్ తీసుకొని రావాలి. మరి రేవంత్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారి మెడలు వంచుతారా, కాలు మొక్తారా, ఏ విధంగా తెస్తారో మాకు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి 6 బిల్లులు ఇప్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు అది 20 తారీఖు లోపల ఇయ్యని ఎడల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అనేది ఉంటుంది. పాల రైతులకు పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే 20వ తేదీన కలెక్టరేట్ ముట్టడిస్తాం, పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ధర్నా చేస్తాం. ధర్నాలో తెలుసుకుంటాం. దాని తర్వాత కార్యక్రమంలో ఒకసారి ధర్నా చేసి ఇచ్చిపెట్టాం. అవసరం అనుకుంటే ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చూసుకొని మా పెద్దలను, మా పార్టీ నాయకులను, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులను, మా జిల్లా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. మరి వాళ్ళందరితో మాట్లాడి మన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఇదివరకు పశుపోషణ మంత్రి, మరి వారు ఉన్నారు, వారితో మాట్లాడి కార్యక్రమం తీసుకుంటాం. ఓకే, ధన్యవాదాలు సార్. ఇది పాల రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించారా, లేకపోతే 20వ తేదీన పెద్ద ఎత్తున భారీ ఎత్తున జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తాం, కలెక్టరేట్ను ముట్టడించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకుని మరింత పెద్ద ఎత్తున పాల రైతులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు.